యాక్ట్స్ చాప్టర్ 2, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. మీ దగ్గర బైబిల్ ఉంటే దయచేసి తీసి చూడండి. నేను త్వరగా చదువుతాను, ఆ తర్వాత వీలైనంత త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ 15 minutes ఓవర్, సో ఐ హ్యావ్ అనదర్ హాఫ్ అన్ అవర్. ఓకే. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వానికిని భయము కలిగాను. మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చెర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారి ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండారు. దిస్ ఈస్ ద ఫస్ట్ డిస్క్రిప్షన్. అపోస్తల కార్యంలో ఆనాడు సంఘంలో ఏం జరుగుతా ఉంది అని మొదటి డిస్క్రిప్షన్ ఇక్కడ చూస్తాం. ఆ తర్వాత 3వ అధ్యాయం మొదటి 10 వచనాలలో మొట్టమొదటి అద్భుత కార్యం చూస్తాం. సంఘం వల్ల జరిగినటువంటి లేక శిష్యుల వల్ల జరిగినటువంటి మొదటి అద్భుత కార్యాన్ని చూస్తాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘం యొక్క డిస్క్రిప్షన్ కి వాట్ దే వర్ డూయింగ్, వై దే వర్ డూయింగ్ అండ్ హౌ దే వర్ డూయింగ్ అనేది మనం గమనిస్తే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని మనము ఒకసారి ఆలోచించుకోవాలి. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్, వాట్ కన్సర్న్స్ యూ అబౌట్ ద చర్చ్ టుడే? ఈ రోజు ఒకవేళ మిమ్మల్ని ప్రశ్న అడిగితే ఏమని జవాబు చెప్తారు? ఐ వాంట్ టు పాజ్ హియర్. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ గివ్ అన్ ఆన్సర్, ప్లీజ్ ట్రై. What concerns you about church today? Can anyone try, please? Is there any concern regarding the church today? Please go ahead. Yes, I do. A lot of people in the church do not know what is meant by being born again. Wonderful. And then when they do John chapter 3, they skip the portion and then they do Bible study. I bring it to their attention. Why do you skip it? This is this is a very important scripture. So yes, that's one of them. Thank you, sister. Anybody else? What is it that concerns you about the church today? Feel free. Yes, brother Sunil. Yeah. So one aspect, brother, is about the unity. Okay. Unity with ఇప్పుడు చదివిన దాంట్లో ఉంది కదా, with glad and sincere hearts. Wonderful. And praising God. So that aspect of unity with that, అంటే ఒక్కోసారి unity may be there for the wrong reasons. ఉండదు, ఉంటే కనుక it may be there for the wrong reasons. Yeah. So that is wonderful. Wonderful. Anybody else, please? ఇంకొకరికి ఛాన్స్ ఇస్తాను. ఓకే. నాకున్నటువంటి మేజర్ కన్సర్న్ ఏంటి అని అంటే, ఈ రోజు ఉన్నటువంటి సంఘాన్ని గురించి ఆలోచిస్తా ఉన్నప్పుడు చర్చ్ హూజ్ కైండ్, ఈరోజు కట్టబడతా ఉన్నటువంటి సంఘము ఎవరి సంఘాన్ని కడతా ఉన్నాం ఈజ్ ద క్వశ్చన్. హూజ్ కైండ్ ద చర్చ్ దట్ ఈస్ బీయింగ్ బిల్ట్ టుడే, ఇది హూజ్ కైండ్, ఎవరి ఆలోచన ప్రకారం కట్టబడతా ఉంది? దిస్ ఈస్ ద సింగిల్ క్వశ్చన్ దట్ ఐ హ్యావ్.
for all the good and bad things that are going on. Whose kind is the church today? Okay, so let's see. When God దేవుడు ఈ సంఘాన్ని ఆరంభించినప్పుడు భూమి మీద ఆయన కైండ్ ఆఫ్ థింకింగ్ ఏంటి, ఇప్పుడు కట్టబడతా ఉన్నటువంటి సంఘం హూజ్ కైండ్ అనే విషయం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. సో గాడ్స్ కైండ్ ఆఫ్ చర్చ్ ఎలా ఉండింది అని యాక్ట్స్ 2:37-47 లో మనం చూస్తాం. ఇక్కడ ఉన్న కొన్ని మాటలు నేను చెప్తాను. ఐఎమ్ నాట్ రియలీ గెటింగ్ ఇన్ టు ఎక్స్పోజిషన్ ఆఫ్ దిస్ ప్యాసేజ్, బట్ చర్చ్ అంటే ఓవరాల్ అండర్స్టాండింగ్ కి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని రావాలని నేను అనుకుంటా ఉన్నాను. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి మాటలు నేను కొన్ని రాసుకున్నాను. మీరు యూ కెన్ యాడ్ ఆర్ డిలీట్ ఆర్ యూ కెన్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, నంబర్ 1, యాజ్ సిస్టర్ సెడ్, యునో born again experience, the repentance అనేది ఇప్పుడు ఎలా ఉంది ఆలోచిద్దాం. ఓకే, the church according to God's kind started with that repentance, right? Then అక్కడ చక్కటి మాట వాడతాడు లూక్ 39th verse లో, అనగా ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారు, called unto the Lord. Then goes on witnessing. Okay, these are spiritual activities that were going on in the church. Fellowship, bread, prayer, breaking of the bread, and prayer, praise or prayer. These were the hallmarks of the church of that day when God initiated the church on the face of the earth. Most important was fear of the Lord. 43rd verse. Fear of the Lord fell upon the people. And people were living with the fear of the Lord. Then come signs and wonders. Signs and wonders అనగానే ఇప్పుడు ఇదే ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు, బట్ the meaning of signs and wonders is totally different as they understood on that day, right? So that's a full session, you can have it some other day. And this is very important. నాకు చాలా నచ్చినటువంటి మాట, joy and purity in the heart, with glad and sincere hearts అని రాసింటారు. The joy and purity in the heart. See, this was the spiritual dimension of the church of that day. ఈ రోజు ఏం జరుగుతా ఉంది మనం ఆలోచించాలి. అంత మాత్రమే కాకుండా ఫిజికల్ డైమెన్షన్ లో ఎలా సంఘం అప్పుడు ఉండింది అని ఆలోచిస్తే, the church was built on apostles' teaching. వాళ్ళకున్నటువంటి ఫౌండేషన్ was totally apostolic teaching. బోధ, దట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్. ఈ రోజు సంఘంలో భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఎలాంటి బోధ అయినా పర్వాలేదు అనుకునేటువంటి విశ్వాసులు ఉన్నారు. మా ప్రార్థనకు జవాబు వస్తే చాలు, నా అవసరాలు తీరితే చాలు, నా అప్పులు పోతే చాలు, నాకు ఏమంటారు, నాకు డబ్బులు వస్తే చాలు, ఉద్యోగాలు వస్తే చాలు, ఆరోగ్యం ఉంటే చాలు, అది ఏ బోధ అయినా పర్వాలేదు. ఒక ఆయన బోధిస్తా ఉన్నాడు లైవ్ టీవీలో. ఆయన చెప్తా ఉన్నాడు ఏంటంటే, దేవుడు ఈ రోజు మీకు డబ్బులు ఇవ్వబోతా ఉన్నాడు, నేను దర్శనం చూస్తా ఉన్నాను, పరలోకం నుండి గన్నీ బ్యాగ్స్ లో దేవదూతలు డబ్బులు తీసుకొని వస్తా ఉన్నారు, దిగి వస్తా ఉన్నారు, నేను చూస్తా ఉన్నాను అని టీవీలో బోధిస్తా ఉన్నాడు. వాట్ కైండ్ ఆఫ్ టీచింగ్ ఆర్ వి ఫాలోయింగ్ ఈస్ ద క్వశ్చన్. ఈరోజు మనము ఎంత బ్లైండ్ గా ఉంటున్నామో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఆ తర్వాత ఎవాంజలిజం అండ్ డిసైపుల్షిప్ వర్ ద మార్క్స్ ఆఫ్ ద చర్చ్. సువార్త ప్రకటన and discipleship. Nobody was a visitor to the church. Everybody was involved in evangelism and discipleship. ఆ మాట ఏమంటారనంటే, they were gossiping the gospel అంట. ఒక ఆయన అంటాడు, డాక్టర్ టీవీ థామస్ అనేట ఆయన, the church was church scattered because of persecution, but wherever they went, they were gossiping the gospel. You see, ఆ గాసిప్ అనేది మనం ఎవడో రోడ్ పైన పోయేవాడు వచ్చి మన చెవిలో ఏదో చెప్తే మనం వినం. గాసిప్ అనేది ఎవరిది నమ్ముతామనంటే హూమ్ వి ట్రస్ట్. మనం ఎవరిని నమ్ముతామో వాళ్ళు చెప్పిన గాసిప్ అని నమ్ముతాం కదా. సో ఇన్ స్పైట్ ఆఫ్ పర్సిక్యూషన్, ద చర్చ్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ గాసిపింగ్ ద గాస్పెల్. ఐ రియలీ లైక్ దట్ ఫ్రేజ్. అంటే అది ఆయన అది చెప్తా ఉన్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది, యూనో. సో వై ఆర్ వి ఫెయిలింగ్ ఇన్ దీస్ టూ ఏరియాస్? Now we know the key, right? Tarvata plurality of leadership. We see plurality of leadership. Organization structure ko vaste we see శిష్యులంతా కలిసి ఆ లీడర్షిప్ లో ఇన్వాల్వ్ అయినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత priesthood of the believers.
Of course, elsewhere we find all those things. Church as one body. They came together and they were one body. If one person is hurting, the other person was feeling of the hurt, experiencing the hurt. అది ఈరోజు మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఆర్ వి రియలీ దాట్ కేరింగ్ అనేది? చర్చ్ విత్ ఎ మిషన్. ద చర్చ్ హ్యాడ్ అ మిషన్. దీన్ని చూద్దాం కొంచెం సేపు. ఆ తర్వాత అకౌంటబిలిటీ అక్కడ చూస్తాం. దేర్ వర్ నో సీక్రెట్స్, ఎవ్రీబడి హ్యాడ్ ఈక్వల్ షేర్ అండ్ దే వర్ క్వశ్చనింగ్ ఈచ్ అదర్. అది మనం చూస్తాం. అన్ఫార్చునేట్లీ ఈరోజు సమ్ పీపుల్ ఆర్ బియాండ్ ఎనీ అకౌంటబిలిటీ in the church leadership. You can't question them. అందుకే at the end many are falling. ఎందుకు అని అంటే వాళ్ళను ఇంతకాలం క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ మనలో కూడా ఎవరైనా అలా ఉంటే, యూ కాంట్ క్వశ్చన్ మీ అనేటువంటి యాటిట్యూడ్ తో ఉంటే, యు ఆర్ we are not really part of the church. So what is God's kind of church? కొన్ని యాంగిల్స్ లో నేను మీకు ప్రజెంట్ చేయాలని అనుకుంటా ఉన్నాను. రూట్ వర్డ్స్ ఏంటనంటే, యాక్చువల్ గా మీకు తెలిసిందే, ఎక్లీజియా అనేటువంటి వర్డ్. ఇట్ మీన్స్ కాల్డ్ అవుట్, పీపుల్ హూ ఆర్ కాల్డ్ అవుట్. ఇంకొక మాట చర్చ్ గురించి వాడబడినటువంటి మాట క్యూరియాసిస్, అంటే ద లార్డ్స్ పీపుల్, దోస్ హూ బిలాంగ్ టు ద లార్డ్. ఓకే, సో వాట్ వాజ్ దేర్ కాల్డ్ అవుట్ అంటే ఏంటి అనే రెండు డైమెన్షన్స్ మీకు చూపించాలని నేను అనుకుంటా ఉన్నాను. నంబర్ 1, కాల్డ్ అవుట్ ఫ్రమ్ ద వరల్డ్. 1 Peter 2:9 లో ఉంటుంది. యూ కెన్ నోట్ డౌన్ ఆర్ యూ మే షేర్ దిస్ వీడియో, ఐ డోంట్ నో, బట్ వీ డోంట్ హ్యావ్ టైమ్ టు లుక్ ఇన్ టు ఆల్ దోస్ వర్సెస్. 1 Peter 2:9 లో యూ ఆర్ కాల్డ్ అవుట్ ఫ్రమ్ దిస్ వరల్డ్ అనేటువంటి మాట చూస్తాం. కాల్డ్ అవుట్ ఫ్రమ్ దిస్ వరల్డ్ టు వేర్? we are called out to him. మనము చాలాసార్లు కాల్డ్ అవుట్ ఫ్రమ్ ద వరల్డ్ అనే మాట వింటాం, కానీ కాల్డ్ అవుట్ టు హిమ్ అనేటువంటి మాటను మనం వినం. అంటే మనం దేవుని కొరకు పిలువబడ్డాం, లోకం నుండి బయటికి పిలువబడ్డాం, కానీ వీ హ్యావ్ అ డైరెక్షన్, వీ హ్యావ్ అ గోల్, వీ హ్యావ్ అ డెస్టినీ, వీ హ్యావ్ మన ముందు ప్రభు ఉన్నాడు, ఆయన కోసం పిలువబడ్డాం, ఆయన వద్దకు పిలువబడ్డాం. సో లోకంలో నుండి బయటికి పిలువబడి ఏదో మన ఇష్టం వచ్చిన డైరెక్షన్ లో పోవడానికి కాదు. నో, ద కాలింగ్ ఈజ్ 2-dimensional కాలింగ్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు బ్రింగ్ టు యూ. అండ్ ఇవన్నీ డీటెయిల్డ్ గా స్టడీ చేయడానికి మనకు సమయం లేదు, బట్ ఐ విల్ జస్ట్ రష్ త్రూ గాడ్స్ విజన్ ఫర్ ద చర్చ్. హౌ డిడ్ గాడ్ డిజైన్ ద చర్చ్? వాట్ వాజ్ ద కాంపోజిషన్ ఆఫ్ ద చర్చ్ వెన్ గాడ్ డిజైన్ ఇట్? అండ్ కాన్స్టిట్యూషన్ ఏంటి, చర్చ్ కు ఉండాల్సినటువంటి కాన్స్టిట్యూషన్ ఏంటి? ఐఎమ్ సారీ, అది 2 times వచ్చినాడు. దెన్ వాట్ ఈస్ గాడ్స్ మ్యాండేట్ ఫర్ ద చర్చ్? గాడ్స్ పిక్చర్స్ ఆఫ్ ద చర్చ్. హౌ డిడ్ గాడ్ డిస్క్రైబ్ ద చర్చ్? గాడ్స్ మిషన్ ఫర్ ద చర్చ్, గాడ్స్ పర్పసెస్ ఫర్ ద చర్చ్. ఐఎమ్ సారీ, ordinances of the local church, destiny of the church, and some stuff to ponder over. Very quickly, let's get into this one. Okay, number 1, God's vision for the church. How did God visualize the church? ఏదో సంఘం, యేసు ప్రభు పునరుద్ధానుడై పైకి వెళ్ళిపోయిన తర్వాత, ఆరోహణ అయిపోయిన తర్వాత సడన్ గా పుట్టుకొచ్చినటువంటి ఒక ఆర్గనైజేషన్ సంఘం? ఆర్ వాజ్ దట్ ద థాట్ ఆఫ్ పీటర్ ఆర్ ద డిసైపుల్స్? నో, Bible says very clearly God was visualizing this church from the beginning. Of course, Ephesians lo manam chustam, jagattu punadi veyabadaka munde God chose all of us as individuals, but not only as individuals, we see God working towards the formation of the church even from the beginning of the scriptures. Okay, number 1, దేవుని దృష్టిలో, దేవుని యొక్క దృక్పథంలో, in God's vision, church is not an organization or a building, but it is people. This is what we see. How do we know? ఎలాగో తెలుసా అండి? అసలు మోషేకి ఆ ఐగుప్తులో నుండి వారిని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఈ మాట మీరు చూడాలి. నిర్గమకాండం, ఎక్సోడస్ చాప్టర్ 3 verse 12. గాడ్ గివ్స్ ఎ సైన్. మోషేకి ఒక సైన్ ఇస్తాడు. ఆ సైన్ అక్కడ ఏమని చెప్తాడనంటే, చాప్టర్ 3 verse 12 లో, మోసెస్ ఆస్క్డ్ గాడ్, వాట్ ఈస్ ద సైన్ దట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ టు మీ దట్ యు ఆర్ విత్ మీ అన్నప్పుడు దేవుడు అనేది ఏంటంటే,
నేను నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితే అనుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించెదరు. యు విల్ సర్వ్ గాడ్, యు విల్ వర్షిప్ గాడ్. వాట్ ఎ బ్యూటిఫుల్ సైన్ దట్ గాడ్ హెస్ గివెన్. ఇప్పుడు ఎవరినైనా మనం ఈ కాలంలో మోషేకి దేవుడు ఇచ్చినటువంటి సైన్ ఏంటి, గుర్తేంటి అని అంటే ఆ 10 తెగుళ్ళు, లేకపోతే ఏమంటారు నీళ్లు బండలో నుండి రావడం, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం, ఇలాంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఇవే చెప్తాం. బట్ నో, God signed to Moses that God is with Moses. You know what was the sign? It was the people of God. It was the people of God who are called out from Egypt unto him, who will gather on that mountain to worship him, to serve him. Did we ever look at the church this way? Your fellowship is a sign that there is a God who is bringing out free people from bondage. ఆ బాండేజ్ నుంచి, ఆ స్లేవరీ నుంచి, స్పిరిచువల్ గా, ఫిజికల్ గా సాతాను యొక్క బంధకాల్లో నుండి విడిపింపబడినటువంటి వాళ్ళు అందరూ కలిసి దేవుని ఆరాధిస్తారు. అదే సంఘం, అది దేవుని యొక్క సూచన. Isn't it wonderful? And not only that, not only the assembly of worshippers, it is an all people's congregation. All peoples anante people from all nations, all tribes. Unfortunately, humanity is divided into these groups kada. So God is looking at a church అన్నప్పుడు అంటే సంఘం యొక్క దృక్పథం దేవుని దృష్టిలో మనకు అర్థమవుతా ఉంది వాక్యంలో నుండి ఏంటంటే, ఇట్ ఈస్ ఆల్ పీపుల్స్ కాంగ్రిగేషన్, నాట్ వన్ కాస్ట్. అన్ఫార్చునేట్లీ తెలుగు రాష్ట్రాలలో caste based churches ఉన్నాయి. What a tragedy it is. Now, in God's opinion, that is not what church is. Church is all people's congregation. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చెప్పాలనంటే, this was the sign, this was the promise that God made to Abraham. ఎప్పుడు? Genesis chapter 12 లో ఏమన్నాడు? నీ ద్వారా, నీ అబ్రహాంతో మాట్లాడుతూ దేవుడు అన్నటువంటి మాట ఏంటనంటే, నీ వలన సమస్త జనములు ఆశీర్వదింపబడతారు. అబ్రహాంకి ఆ మాట అర్థమైందో లేదో నాకు తెలియదు. ఏంటయ్యో ఏమై ఉంటుంది? Abraham might not have even imagined what the scope of that promise. But God had this very clear vision when he called Abraham. ఇంకొక మాటలో చెప్పనా, నాకు చాలా నచ్చినటువంటి explanation of this promise is, when God was blessing Abraham, God was not looking at Abraham, but God was looking at John Christopher in Hyderabad. You see, Abraham, because of you, I am going to bless a guy called John Christopher 6,000 years after you in Hyderabad. Can you imagine this? I'm going to bless a guy called Sunil in Colorado or wherever it is, I do not know. I'm going to bless a person called Sunil అని అబ్రహాంను చూస్తూ దేవుడు చెప్తా ఉన్నాడు. This is the kind of people that is called church, whom God has seen through Abraham. ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ, ఇక్కడ ఉన్నటువంటి నన్ను, మనలను, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వాసులందరినీ దేవుడు ఆ రోజే చూసినట్టుగా మనకు దేవుని వాక్యం చెప్తాం. సో church is not what suddenly started in Acts chapter 2. No. God's vision for the church was from eternity. So if we are neglecting church, or if we are taking church for granted, or if we are taking it light, then we are making a big mistake. Unfortunately, today wrong things are happening in the church because we are not building a church according to God's kind. That is where ఈ లీడర్షిప్ క్రైసిస్, ఏమంటారు, ఓన్ కింగ్డమ్స్, లేకపోతే స్టికింగ్ ఆన్ టు ద పొజిషన్స్, ఇలాంటి గొడవలు అన్ని రావడానికి కారణం ఏంటో తెలుసా అండి? వీ హ్యావ్ లాస్ట్ ద విజన్ ఆఫ్ ద చర్చ్ అకార్డింగ్ టు గాడ్.
And it is the authorized kingdom according to the prophecy. It is an all authority given kingdom. It's a prophesied kingdom. Daniel 2:44, 7:14, Isaiah 2:1-4, Micah 4:1-2. ఇవన్నీ చెప్పేది ఏంటంటే all the prophecies, I mean, the prophecies regarding the future of God's plan involved an authorized kingdom. దేవుడు కావాలంటే తన కార్యాలు ఆకాశంలో నుండి చేసుకోలేడా? ఈరోజు నరేంద్ర మోడీని మార్చాలన్నా, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ మార్చుకోవాలన్నా, దేవుడు పరలోకం నుండి సడన్ గా ఏదో ఒకటి చేసి ఒక అద్భుత కార్యం చేసి వీళ్ళందరినీ మార్చుకోలేడా? నో. God wants to establish a kingdom, an authorized kingdom. Church is the authorized kingdom of God. It was prophesied, and the keys to this kingdom was given to the church. Of course, Roman Catholics దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. కాబట్టి పేతురు చేతిలో తాళాలు పెట్టాడని పేతుర్ని హైలైట్ చేయడం మొదలు పెట్టారు. I don't think even Peter would have accepted that one. Because the keys to this authorized kingdom were given to the church. This was how God visualized the church. So what is God's design? How did God design this church? Quickly. Number one, Christ is the foundation. Listen, if you are gathering as a fellowship, who is the foundation? మా ఫౌండర్ ఈయనండి, మా ఫౌండర్ ఆయనండి అని చెప్పుకుంటా ఉంటాం కదా. No, Christ is the foundation. Number two, gospel is the agent of change, catalyst. ఇక్కడ ఎవరైనా ఈ ఫెలోషిప్ లోనికి వచ్చారు అని అంటే వాళ్ళు ఎవరో ఇక్కడ కోజీగా ఉంది ఫెలోషిప్, భలే వీళ్ళు చాలా ప్రేమగా ఉంటారు, అవన్నీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. బట్ ద ప్రైమరీ రీజన్ ఫర్ ఎనీవన్ టు జాయిన్ ద ఫెలోషిప్ ఈజ్ ద గాస్పెల్ దట్ హ్యాస్ చేంజ్డ్ దేర్ లైఫ్స్. ఈజ్ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ ఫెలోషిప్స్ ఈజ్ ద క్వశ్చన్. ఓకే, తర్వాత God's design lo third point, Holy Spirit is the bond. Ephesians chapter 4 verse 1-3. If all of us are united, ఇంతసేపు బ్రదర్ సునీల్ చెప్తా ఉన్నట్టు యూనిటీ, అక్కడ రాసుంటుంది ఏంటంటే ఆత్మ కలిగించు ఐక్యతను బట్టి, ఆత్మ కలిగించు ఐక్యత. ఈ ఫెలోషిప్ లో ఒకవేళ ఎవరి వలనైనా, నా వలనైనా, మీ వలనైనా, ఎవరి వలనైనా యూనిటీ దెబ్బతింటా ఉంది అని అంటే, రాంగ్ మోటివ్స్ వలన యూనిటీ దెబ్బతింటా ఉంది అని అంటే, we are not working against a brother or a sister or a fellowship. We are working against the Holy Spirit. That is what we need to realize. Holy Spirit is the bond. And God's word is the revealed mystery. ఈ సంఘం ఎందుకు ఇలా ఉంటుంది, ఏంటి వీళ్ళ వెనకాలన్న రహస్యం అంటే ఏంటో తెలుసా? అది దేవుని యొక్క వాక్యం. It is God's word that brings people together and builds people together. There is no other mantra, there is no other formula except the word of God. Unfortunately, ఈ రోజు word of God ని ప్రక్కకు పెట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. Let's go to the composition of the church. How did God compose the church? ఎలా సమకూర్చాడు? రెండు రకాలుగా యూనివర్సల్ చర్చ్ మనం చూస్తాం. We are all part of the universal church, the visible and invisible church, and also we are part of the local church. We all know this. We have to be active in the local church. ఆ తర్వాత ఈ గాడ్స్ కాన్స్టిట్యూషన్ ఏంటి ఫర్ ద చర్చ్? యునో, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని మాట్లాడుతూ ఉంటాం. దేర్ ఆర్ సెవరల్ ఆర్టికల్స్. ఒకవేళ వీటిని సమ్అప్ చేసి మనం మాట్లాడాలని అనుకుంటే, నంబర్ వన్, వీఆర్ ఎంపవర్డ్ టు ఎంపవర్. అంటే ఏంటి? సంఘాన్ని దేవుడు ఆరంభించి ఊరికే వాళ్ళని వదిలేయలే. ఏమన్నాడో తెలుసా? మిమ్మల్ని శక్తిమంతులను చేస్తాను. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిమంతులు అవుతారు. ఈ ఫెలోషిప్ లో ఉన్న ఒక్కొక్కరు మీరు మారు మనసు పొంది మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని మీరు వాక్యానుసారంగా మారు మనసు పొంది సంఘంలో సభ్యులైతే యు ఆర్ ఎంపవర్డ్. You are empowered to empower others. You know, that is what is Acts chapter 1 verse 8. Unto the ends of the earth. You are empowered so much, your influence, your effect, మీ యొక్క ప్రభావం, మీ యొక్క ఏమంటారు, వైబ్రేషన్స్ అంటారు కదా, ఈ కాలంలో ఆ మాట ఎక్కువ వాడుతా ఉన్నారు, వైబ్రేషన్స్. మీరున్నారు అని అంటే మీ వైబ్రేషన్స్ విల్ స్ప్రెడ్ and you will influence lot of people.
So you are empowered. Brother, sister, don't take yourself lightly. If you are living in the spirit, పరిశుద్ధాత్మానుసారంగా మీరు జీవిస్తూ ఉంటే, ఆయనకు లోబడి జీవిస్తూ ఉంటే, సంఘంలో నిజంగా మీరు మారుమనసు పొంది యథార్థంగా మారుమనసు పొంది సంఘ సభ్యులుగా మారి ఉంటే, you are empowered to empower others. Of course, there are a lot of Christians who are biological Christians. I am not talking about those biological Christians. Bible doesn't talk about biological Christians. Bible talks about born again Christians. Okay, a Christian is one who is born again. He is empowered to empower. What is other article? We can say unity in diversity. Okay, body image in this koni Paul chepta untaru, though we are diverse, we are many, we are one. Okay, unity in diversity. Each one of us have different roles to play, but only for one reason, one purpose. That is where unity comes into picture. So there is no competition. మన లోకల ముక్కలను కంపేర్ చేసుకోవడానికి లేదు. యు ఆర్ బెటర్ దాన్ మీ, ఐఎమ్ బెటర్ దాన్ యూ అనుకోవడానికి లేదు. నో 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 నాట్ ఎట్ ఆల్. వి ఆల్ హ్యావ్ అవర్ ఓన్ రోల్ టు ప్లే. దట్ ఈస్ వాట్ ఈస్ గాడ్స్ కాన్స్టిట్యూషన్. దెన్ వాట్ ఈస్ గాడ్స్ మ్యాండేట్ ఫర్ ద చర్చ్? లిజన్, దిస్ ఈస్ ద మ్యాండేట్. ఎలక్షన్స్కి వెళ్ళక ముందు లీడర్స్, పార్టీస్ వాళ్ళ మ్యాండేట్ ని ముందు పెడతా ఉంటారు కదా ప్రజల ముందు. బైబిల్ పెడతా ఉన్నటువంటి మ్యాండేట్ ఏంటో చర్చ తెలుసా? 3 విషయాలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. ద మ్యాండేట్ నంబర్ 1, ఇట్ ఈస్ ద విజిబుల్ శాంపుల్ ఆఫ్ ద ఇన్విజిబుల్ కింగ్డమ్. లిజన్, ప్లీజ్ లిజన్ టు దిస్ వెరీ కేర్ఫుల్లీ. ద ఫెలోషిప్ ఇన్ కొలరాడో or the church in Colorado, wherever you are in your local place, this local congregation, the church, is an visible sample of the invisible kingdom. అంటే ఏంటి? మనం ఒక స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు, మనకి ఇక్కడ ఆంధ్రాలో బాగా అలవాటు కదా, తెలంగాణలో ఆంధ్రాలో స్వీట్ షాప్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు అన్ని రకాల స్వీట్స్ శాంపుల్స్ టేస్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఒక్కటి మాత్రం ఒక 1/2 కిలో కొనుక్కొని వస్తాడు. యూనో, వి యాస్ ఫర్ శాంపుల్. మరి అక్కడ యుఎస్ లో మీరు అలా చేస్తారో లేదో నాకు తెలియదు. వి యాస్ ఫర్ శాంపుల్. అది శాంపుల్ ఇయరా అని అడుగుతారు. అండ్ దే టేస్ట్ ఇట్. ఆ తర్వాత స్వీట్ కొనుక్కుంటారు. యునో వాట్? ద వరల్డ్ షుడ్ టేస్ట్ ద టేస్ట్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ బికాస్ ఆఫ్ ద చర్చ్. We are the visible sample of the invisible kingdom. ఈ రోజు ప్రశ్న ఏంటంటే, is our church really up to that? Are we really giving the taste of the invisible kingdom of God? I have to rush. Number 2, agent of undoing the already damaged. అంటే ఏంటి? సాతాను వలన దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే డ్యామేజ్ చేయబడిందో, ఏదైతే నష్టపరచబడిందో, దాన్ని అండూ చేయడం చర్చ్ యొక్క మ్యాండేట్. What does that mean? People who are broken, people whose lives are destroyed, are to be restored because of the church. That is the mandate God gave to the church. Not only that, inka 2 examples cheptanu. For example, you see, when what happened at the Tower of Babel Tower daggara em jarigindi? All the people came together and they started working against God, and God ఏమంటారు, వాళ్ళను స్కాటర్ చేసేసాడు. దేర్ లాంగ్వేజెస్ గాట్ కన్ఫ్యూజ్డ్. అక్కడ ఉన్నటువంటి ఆ సీన్ చూడండి. అందరూ దగ్గరికి వచ్చారు, దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డారు. దే వాంటెడ్ టు గో అవుట్ ఆఫ్ గాడ్స్ కంట్రోల్, అండ్ గాడ్ స్కాటర్డ్ దెమ్, కన్ఫ్యూజ్డ్ దెమ్ విత్ లాంగ్వేజెస్. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యాక్ట్స్ చాప్టర్ 1 and 2? ఏం జరిగింది అక్కడ? ఏం జరిగింది? All people came together from different nations. They came together, and when they came under the Holy Spirit, the work of the Holy Spirit, the presence of the Holy Spirit, the power of the Holy Spirit, when the power of the Holy Spirit fell on them, when all these people who came under the Holy Spirit, they started speaking different languages, but they were able to communicate to one another. They were able to understand each other. ఏం జరుగుతా ఉంది? Tower of Babel and Acts chapter 1, when people came together. Chapter 2 actually. You know,
when they came together, what happened? Reversal of what was destroyed, damaged. అక్కడ కన్ఫ్యూజన్ చూస్తాం, ఇక్కడ కమ్యూనికేషన్ చూస్తాం. దే వర్ ఏబుల్ టు స్పీక్ టు వన్ అనదర్ ఇన్ స్పైట్ ఆఫ్ ద లాంగ్వేజ్ డిఫరెన్సెస్. అక్కడ దే వర్ అగెయిన్స్ట్ గాడ్, ఇక్కడ దే ఆర్ అండర్ గాడ్. దే హ్యావ్ సబ్మిటెడ్ దేర్ లైఫ్స్ టు గాడ్. సో ద మ్యాండేట్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ టు undo what Satan did. Is that what is happening because of our churches today? Is the question. It is to demonstrate the doom of Satan. సాతాన్ యొక్క రాజ్యం, సాతాన్ యొక్క పవర్, సాతాన్ యొక్క అథారిటీ ఈ లోకం పైన, ఈ మనుషుల పైన ఎలా ఉండిందో దాన్ని ఏమంటారు, డెస్ట్రాయ్ చేయడం, సేటన్ యొక్క డూమ్ ని డెమాన్స్ట్రేట్ చేయడం. దట్ ఈస్ ద వర్క్ దట్ గాడ్ హస్ గివెన్ టు us. Listen, God didn't call us just to gather once in a week, just sing some beautiful, heart-touching and heart-warming songs and then say, I'm happy, you are happy, okay, you have this need, I have this need. Not for that, no. We are not here as a social club. ఏదో వారానికి ఒకసారి కలుసుకొని 4 మంచి మాటలు చెప్పుకొని ఆ తర్వాత చక్కటి, అఫ్ కోర్స్ ఇప్పుడు అది సాధ్యం కాదనుకోండి, మంచి డిన్నర్ లేకపోతే గ్యాదరింగ్ ఏర్పాటు చేసుకొని, ఫుడ్ ఏర్పాటు చేసుకొని ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడం. నో, that is not the only purpose of that. Is a bit of the whole thing. What is the major thing? Are we showing the sample of the kingdom of God is the question. Are we undoing what Satan did is the question. Are we demonstrating the doom of Satan on this earth is the question. Let's go quickly. God's pictures, you know all these, so మీరు దయచేసి ఇవి తర్వాత స్టడీ చేయండి. These are used to tell us a message and also symbolize certain truths. Body of Christ, bride of Christ, people of God, spiritual house, holy priesthood, and flock of God. Tarvata, please meditate on this one. I don't have time for that. Now, this is very important. God's mission for the church. What is God's mission for the church? God's mission for the church is the mission of God. Listen, church is the mission of God. Why is God still keeping the believers on the earth? నేను ఎప్పుడు అనుకుంటాను, మనం ఏదో ఒక చోట దేవుని తెలుసుకొని, ప్రభువా నా పాపములు క్షమించు అని మనం ప్రార్థన చేసి బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ లోకి వచ్చిన తర్వాత, ఇఫ్ జీసస్ హ్యాస్ సేవ్డ్ మీ ఫర్ ఇటర్నిటీ, వై డజంట్ హి టేక్ మీ అప్ ఇమీడియట్లీ? Why am I still here? Because church is the mission of God. And number 2, church has the mission of God. Church is for the mission of God. What is the mission of God? Church. And if there is a church, what should be the mission of that church? Again, it is the mission of God. What does that mean? To the ends of the earth. Gospel to the ends of the earth. Where there is no church, you have to be in the mission of God, that is to make people come into the church of God. చెప్తా ఉన్నాను కదా, హైదరాబాద్ చుట్టూ ఈ రోజుకి కూడా 2000 గ్రామాలలో ఇంకా సువార్త లేదు. సువార్త కాదండి, కనీసం ఒక క్రైస్తవుడు లేడు. ఇది మేము ఫిజికల్ గా వెళ్ళి చూసినటువంటి పరిస్థితి. 700 విలేజెస్కి వెళ్ళాం. Out of the 700 villages, we physically went and inquired. 400 villages do not have a single Christian. ఇంకా మేము వెళ్ళని దాదాపు 2900 villages ఉన్నాయి. There's a huge task. What is happening? 4500 villages right within Hyderabad, but they have forgotten the mission of God. What is the mission of God? Church in every place. Let's go. 7-fold purposes. I don't have time. I have crossed already 5 minutes. So let me just rush. Number 1, first purpose is evangelism. Listen, number 1, evangelism. Number 2, enablement. Number 3, edification. Number 4, perpetuation. And continuing the ministry of God. And number 3, promote righteousness. This is the purpose of the church, to live with kingdom values.
Number 4, 5. Prepare for the kingdom of the coming of Christ, and then proclaim the glory of God. Of course, ఇవన్నీ మీకు తెలిసినవే. ఆర్గనైజేషన్, ఆర్డినెన్సెస్, చర్చ్లో, లోకల్ చర్చ్లో జరగాల్సిన పనులు, కమ్యూనియన్ అండ్ బ్యాప్టిజం. ఓకే, దెన్ వాట్ ఈస్ ద డెస్టినీ ఆఫ్ ద చర్చ్? ఇది ఒకటి చెప్పి నేను ముగిస్తాను. డెస్టినీ ఆఫ్ ద చర్చ్, వేర్ ఆర్ వి హెడింగ్ టు? వేర్ ఆర్ వి హెడింగ్ టు? అందరము వేరు ప్రదేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళం. ఓకే, లెట్ us come together. No, that is not the destiny of the church. The destiny of the church is to wait for the return of the Lord. మనం అందరం కలుసుకున్నాము అని అంటే our focus should be on the coming of Christ. We should encourage one another to prepare for the coming of Christ, right? A 10 virgin story మనకు తెలుసు కదా, preparing one another for the return of the Lord. Then the destiny of the church is waiting for the rewards from the Lord. The Lord is going to come with the rewards for each one of us. And finally, church is going to reign with the Lord. Okay, what a beautiful picture. Then, some stuff to ponder over. దీని నుండి what is the takeaway that we need to really think of? 3 ఇంపార్టెంట్ విషయాలు మీ దృష్టికి తీసుకొని వచ్చి నేను ముగిస్తాను. Number 1, please listen. Church without the mission will be either a mansion or a monument. Church without the mission, God's mission, will become either a mansion or a monument. ఇది ఒక మంచి దైవ సేవకుడు చెప్పినటువంటి మాట. I can never forget that one. Church without the mission. Brothers, if your fellowship doesn't have a mission, you will become a monument. Of course, మనకు బిల్డింగ్లు కట్టుకోవడానికి లేదనుకోండి, కానీ ఈరోజు అనేక సంఘాలు ఇక్కడ సంఘం ఉందా అంటే కేవలం ఒక బిల్డింగ్ ని చూపించేటువంటి పరిస్థితికి దిగజారిపోయాం. ఎందుకు అని అంటే we focused on the buildings, monuments, mansions rather than the mission of God. Number 2, your fellowship or your church, is it a hospital or a hotel? What happens in hotel? Once in a week we go, once in a while we go, eat good food, enjoy, then pay the bill, come back. What's the difference between church and a hotel? Once in a week we go to the church, pay the bill, means throw something, come back. Is that all the church is for? Church should be a hospital. That means people who are hurting outside should rush to the hospital. Intasepu sister tana testimony chepta unnaru kada, when she was in a serious condition, immediately they put her in the hospital. Iroju how many churches are like that, where people are ending their lives while destroying their lives? People who are thinking of committing suicide can rush to this church and find answers. How many of our churches are like that? మన మొబైల్ ఒకవేళ పాడైతే immediately we give a call to the call center, right? ఈరోజు ప్రక్కనే ఉన్నటువంటి సమాజంలో ఇన్ని భయంకరమైనటువంటి, సొసైటీలో ఇన్ని భయంకరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. How many times does the society look to the church for answers? మనకు సమయం లేదు, బట్ కీర్తనలలో 102వ కీర్తనలో రాసుంటది, దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన let me read that verse. Please excuse me, okay, 2 minutes. It's 102, 102 verse 20 and 21, 22, 20, 21, 22. నేను త్వరగా చదువుతాను. చెరసాలలో ఉన్నవారి మూల్గులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచిననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు, వచ్చుతరము తెలుసుకొనున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును.
You know what God wants the world to know from us? ఈ వచనం నుండి, ఈ వాక్యం నుండి ఏమి తెలుసుకో, ఎందుకోసం ఇది అన్ని ఇచ్చాడో తెలుసా? దేర్ ఈస్ ఎ గాడ్. చెరసాలలో ఉన్న వారి మూలుగులు వినే దేవుడు ఒకడు ఉన్నాడు. చావునకు విధింపబడిన వారిని విడిపించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధ ఆలయం నుండి వంగి చూస్తా ఉన్నాడు. ఈరోజు మన సంఘాలు అలా ఉన్నాయా అనేది ప్రశ్న. ఫైనలీ I want to close here. If Jesus were to write a letter to this church, your church or your fellowship, what is it going to be? ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదా, ఆ 7 సంఘాలకు ఉత్తరాలు. ఈరోజు మన సంఘానికి దేవుడు ఉత్తరం రాస్తే ఏమని రాస్తాడు? వాట్ కుడ్ బి హిజ్ లెటర్? బ్రదర్, సిస్టర్, చర్చ్ మీన్స్ యూ అండ్ ఐ. ఇంతసేపు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా నీ గురించి, నా గురించి, మనలను గురించి. సో ఆర్ వి రియలీ ఫుల్ఫిల్లింగ్ దట్ vision of God? ఈరోజు I want to impress on this fellowship. Brothers, please sit and think. Is there a gap between the vision of God and your vision for the church? My vision for the church? Our vision for the church? Are we really part of God's mission? People are asking questions. బయట ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. వాట్ యు బిలీవ్, ఈజ్ ఇట్ ట్రూ అని ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. వాట్ ఆర్ వి డూయింగ్? 2,000 villages right around Hyderabad which do not have a single Christian. ఎందుకు మీకు ఇది ఎంఫసైజ్ చేసి చెప్తా ఉన్నానో తెలుసా? బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అమిత్ షా ప్రెసిడెంట్ గా చేయబడ్డ తర్వాత, మొట్టమొదటి మీటింగ్ దే హ్యాడ్ ఇన్ హైదరాబాద్. అండ్ యు నో వాట్ వాస్ దేర్ డిక్లరేషన్? our next target is Telangana. And that is what is happening in the villages. ఈ రోజు మేము విలేజెస్ లోనికి వెళ్తే బైబిల్ పట్టుకొని వెళ్ళాము అని అంటే 100 మంది గ్యాదర్ అవుతారు. ఇమీడియట్ గా వీడియోస్ తీస్తారు, వాట్సాప్ లో మెసేజెస్ వెళ్ళిపోతాయి. ఇమీడియట్ గా 100 మంది గ్యాదర్ అవుతారు అండ్ దే అటాక్ us. Not me, I mean whoever goes there. This is the condition of the church today. But unfortunately, there are many churches who have become monuments and mansions where people come, enjoy, what is it called? A cozy atmosphere, a wonderful atmosphere, a heartwarming atmosphere, and they want to just go thanking God, praising God, hallelujah, anni baane unnai. But what about the world around us? Pradhan cheddam, let us ask God, Lord, make us that visible sample of that invisible kingdom. The world should come to know that this is the kingdom that God wants to build. There are no tears. Akkada tears undavu, akkada dukkam undadu, akkada అన్యాయం ఉండదు, కులాలు గోత్రాలు వాటి తేడాలు ఉండవు. అక్కడ మనుషులందరూ సమానంగా ఉంటారు, ప్రాణం పెట్టినంతగా ఒకరినొకరు ప్రేమించుకుంటారు. నా ఆస్తి నీ ఆస్తి అనే తేడాలు ఉండవు, అందరి అవసరతలు తీరుతాయి. where there is the glory of God dwelling among us. అలాంటి సంఘం మీ మధ్యలో, మన మధ్యలో కట్టబడాలని ప్రార్థన చేద్దాం. రండి, let's close our eyes and ask God, Lord, please open our hearts to see what you are seeing. దేవా, మీరు ఎలా చూస్తున్నారో మా జీవితాలను, మా వ్యక్తిగత జీవితాలను, మా కుటుంబాలను, మా సంఘాలను, సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని, యూనివర్సల్ చర్చ్ని మీరు ఎలా చూస్తున్నారో అలా మేము చూడడానికి మాకు మీ దృష్టి దయచేయండి. మీ కన్నులు మాకు దయచేయండి. మా కను రెప్పలను, మా కనుల యొక్క పొరలను ప్రభువా మీరు తీసివేయండి అని ప్రార్థన చేద్దాం. మా సంఘం ఒక హాస్పిటల్ గా మారాలి, వేర్ ద critically ill people are rushed to
We don't want to become a hotel where we come together, eat, enjoy, throw some bill and go away. No, not like that, Lord. Break our hearts for which your heart is breaking. ప్రభా, మీరు దేని కొరకు ఏడుస్తున్నారు, ఆ ఏడుపు మాకు లేకపోతే మేము దరిద్రులం ప్రభా. we are being deceived, doomed. If your concern is not our concern, then we are lost in this world. Lord, give us that, grant us that understanding, that conviction in our hearts. That conviction in our hearts. As your coming is near, O Lord, we pray that prepare us with that anticipation, prepare us with that eager waiting for your coming. Just like John said in Revelation, Maranatha, Lord, come. Come, Lord Jesus. Father, I thank you for all my brothers and sisters. Thank you, Lord, for this fellowship. ఈ సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. వాక్యం పట్ల ఉన్న ఆశను బట్టి మీకు వందనాలు. ప్రభువా, మా జీవితాలు ట్రాన్స్ఫార్మ్ చేయండి. ప్రభువా, మా జీవితాలను ట్రాన్స్ఫార్మ్ చేయండి. మేము ఎక్కడున్నా, ఏ పని చేస్తూ ఉన్నా, ప్రభువా, మేము ఏ ఉద్యోగాల్లో ఉన్నా, ఏ సమాజంలో ఉన్నా, మా వలన అనేకులు ఎంపవర్ చేయబడ్డానికి, ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డానికి, ఆ ఇన్విజిబుల్ కింగ్డమ్ యొక్క టేస్ట్ని వాళ్ళు శాంపుల్ చేయడానికి మా జీవితాలను మీరు ట్రాన్స్ఫార్మ్ చేయమని మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ మా ప్రభువును మీ ప్రియకమైనటువంటి యేసుక్రీస్తు నామములో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. I'm sorry I have taken 15 minutes extra. No problem, brother. Thank Actually, you. could have gone even longer. Thank you very much, brother, for the very important message about the church. If you can stay on, brother Kunsepu, if anybody Sure, has any I'm here. comments or questions, Yes, I'm here. Yeah. generally ఏం చేస్తామంటే we'll wait for some time, and if anybody has any questions or comments, we'll give some time for that. Okay. Okay. ఎవరికన్నా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే you can please ask and you can talk now. నేను నా వేణుగోపాల్ గారి మిస్సెస్ నండి, ఇండియా నుంచి మొన్నే వచ్చాను. ప్రమీలారాణి నా పేరు. చెప్పండి సిస్టర్. ఇప్పుడు బ్రదర్ గారు చెప్పిన వాక్యాన్ని విన్నాను. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అదేనండి. మన వల్ల ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామా? దేవుడు కట్టమన్నట్టుగా మన చర్చి ఉంటుందా, మన సంఘం ఉంటుందా? ఇది వెళ్ళి వచ్చేసి మనం ఏదో ఒక అది ఆచార ప్రకారంగా చేస్తూ ఉన్నామా? మనమేమో మన బాధల గురించి, మనకి ఉద్యోగం లేదు, వివాహం లేదు, ఇది లేదు, అది లేదు చెప్తాం. మరి మన దేవుడు మన ఎంతగా అమూల్యమైన రక్తం చేత విమోచింపబడ్డ మనము మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకుండా ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చకుండా ఉన్నప్పుడు, ప్రభు చిత్తాన్ని, ప్రభు ఎంత బాధపడుతున్నాడు. ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు మన సంఘం మనం దేని మీద కడుతున్నాం, మన సహవాసం ఎలా ఉంటుంది, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అని ఈ ఏదైతే బాధల్లో ఉన్నారో దానిలో మనం ఆదరణ పొందుతున్నామా? ఒక సంఘానికి వెళ్ళినప్పుడు, ఒక సహవాసంలో మనం ఉన్నప్పుడు, లేకపోతే ఒక మనిషి బంధించబడ్డప్పుడు ఆ మనిషిని విడిపించటానికి ముందుగా వెళ్ళేవాళ్ళం ప్రయత్నం చేస్తున్నామా? లేకపోతే బోధకులుగానే ఉంటున్నామా, పత్రికలుగా ఉంటున్నామా? బోధకులుగా ఉంటున్నామా? బోధించడం ఏముందండి, బైబిల్ బోధించడం. ఈరోజు ఒక చిన్న పిల్లాడికి చేసిన మాట్లాడుతున్నాడు, ఆదికాండం మొదటి అధ్యాయం కాడి నుంచి లాస్ట్ ప్రకటన గ్రంథం వరకు. ఎందుకంటే ఇవాళ అంత మీడియా వచ్చేసింది, గూగుల్లో చక్కగా కొట్టుకుంటే ఒక వాక్యానికి అన్ని రెఫరెన్స్లు వస్తాయి. కానీ ప్రభు ఏమన్నాడంటే, నా వాక్యము వినేవారిగా కాదు, దాన్ని అవలంబించే వాళ్ళగా ఉండమన్నాడు. నేను ఒక అన్యురాలుగా వచ్చి చర్చికి వెళ్ళి వస్తా ఉన్నానండి, కానుకిస్తా ఉన్నా. ఒకరోజు ప్రభు నాతో మాట్లాడారు, బ్రదర్ అన్నట్టు, చర్చికి వెళ్ళి వచ్చేదానిగా ఉన్నావా, పరిశుద్ధంగా ఉన్నావు, ఎవరికి కీడు చేయటంలా, అంతేగాని చావునకు విధింపబడిన వారి మూలుగులు వినుటకు అని చెప్పి నాతో స్పష్టంగా మాట్లాడండి. విధవరాండ్రి బాధలను, తల్లి లేని వారి పిల్లలను, వాళ్ళందరినీ కూడా పట్టుకొని వాళ్ళకి నువ్వు చెయ్యగలిగింది చెయ్యి, వాళ్ళని విడిపించగలిగినంతగా నువ్వు నా మాటలు చెప్పి నా ప్రేమ చూపించి నువ్వు చేయమన్నప్పుడు అనేక వందల మందిని నేను ఆత్మీయంగా రక్షించాను.
దేవుడు మనల్ని వినేవాళ్ళగా బోధించేవాళ్ళగా కాక దాన్ని అవలంబించి పాటించేవాళ్ళగా ఉన్నప్పుడు దేవుడు ప్రేమామయుడండి, కరుణామయుడండి. దేవుడు అన్నాడు నాతో, ప్రేమామయుడు, కరుణామయుడు, కనికరమ కలిగిన తండ్రి నీ మాటల్లో చెప్తున్నావు, కానీ అది నీ చేతల్లో లేదు. సహవాసంలో కూడా ఏంటి, మనం సహవాసం అయిపోగానే తినటము, గెట్ టుగెదర్ పార్టీలాగా ఉంటుంది అవి. కానీ ఆత్మీయంగా మనం వచ్చి దాన్ని మనం ఉన్న శ్రమ, అమ్మో ఈ రోజు ఈ వాక్యం విన్నాం, ఇది మన ఆదరణ పొందింది, ఈ వాక్యం ద్వారా నాతో ప్రభు ఏమైనా మాట్లాడా, ఒకవేళ ఖండించాడా నాలో ఉన్న జీవితాన్ని, నాతో ఏదైనా ఇన్స్పైర్ అయిందా ఈరోజు వాక్యం ద్వారా, మారు మనసు పొందారా? ఎందుకు యోహాన్ అంటున్నాడు కదండి, మారు మనసుకు తగిన ఫలములు ఫలించవి. మనమేమో మన వాటి కొరకు చింత, కుటుంబంలో వేసాలు రాలేదని, ఇవి రాలేదని, అవి రాలేదని, లేదా పిల్లలకు పెళ్లిళ్ళు అవ్వలేదని. నిజమే, మన అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడన్నాడు. దేవునికి ఒక అవసరత ఉంది. తన బిడ్డలు నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా పరిపూర్ణులుగా తయారై ఆయన రాజ్యంలో చేరాలని, అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చెయ్యాలని. కాబట్టి సంఘం మనది దేని మీద కట్టబడుతుంది అనేది వాళ్ళు నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. దేవుడు నాతో కూడా మాట్లాడి